హాయ్ అండి. చూడండి ఒకసారి ఈ మారేడు మొక్కని చూడండి ఎంత అందంగా ఉందో. చెట్టు కూడా బాగా పెరిగింది. చూడండి ఆ పక్కన గోరింట మొక్క, అది ఎండ తగలక అలా తయారైంది. ఏవైనా ఎండగా వస్తే కదా బాగుంటది. ఎండ లేదు, అది నీడైపోయిందండి. ఎందుకంటే ఇక్కడ మారేడు మొక్క, ఇక్కడ జామ చెట్టు పక్కన చూడండి ఒకసారి. జామ చెట్టుని, కొబ్బరి చెట్టు, ఇవన్నీ తయారైపోయి చూడండి. జామకాయలు ఇవి ఇంకా నేతగా ఉన్నాయి. గుత్తు గుత్తులు కాసాయండి. క్రాప్ బాగుంది ఈ సంవత్సరం. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ ఎంత అందంగా ఉందో. పండు చూడండి ఒకసారి. అలా పండిపోయి పాడైపోతాయండి. ఎవరు తిన్నోళ్ళు తింటాం, లేదంటే ఇంకా ఇవన్నీ పడలే. ఇవన్నీ పండిపోయి చూడండి ఒకసారి. తీసిన కాయలు పళ్ళు రెండునే ఉన్నాయి. కాయలు పండిపోతున్నాయి. ఇంకా నేతగా వెనకేసే పువ్వులు దానికి వచ్చేయండి నేతకాయలు. చూడండి అవి చిన్న కాయలు. ఇంకా అలా పాడైపోయి ఆ చెట్లతోనే. ఒకసారి చూడండి మా చింత చెట్టుకి పువ్వులు వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో పువ్వులు, చిగుర్లు, పువ్వులు అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఇంకొక నెలలో చిన్న పిందెలు వేసేస్తాయి. చాలా పెద్ద చెట్టు అండి ఇది. కొన్ని సంవత్సరాలు, ఇప్పుడంటే నేను చెప్పలేదు ఎన్ని సంవత్సరాలని. నేను చిన్నప్పటి నుండి, ఇంకా మా నాన్నలు చిన్నప్పటి నుండి ఉండేవి. నాకు తెలిసి ఒక 60 సంవత్సరాల చెట్టు అనుకుంటా. ఇదండి, ఇది మా గాయత్రి. చాలా మంచిది మా గాయత్రి అమ్మ. కడుపుతో ఉంది కదమ్మా గాయత్రి. చూస్తుంది. చూడండి కట్ చేస్తే బాగుంటుంది. అలా వదిలిగా పొడవుగా అయిపోయి అవి మీద కట్ చేసుకుంటే రౌండ్ గొబ్బరుగా వస్తాయి. ఇది పారిజాతం చెట్టు. చూడండి ఇది ఒక జామ చెట్టు. అలాగనుకుంటే తోటలో ఒక చాలా ఉంటాయి. ఒక 5 కాదు 6 కాదు, ఎక్కువే ఉంటాయి. జామ తోటలాగే జామ చెట్టు, జామ చెట్లు ఉన్నాయి. పనస చెట్లు, సీజన్లో పనస చెట్లు, కొబ్బరి, జీడి, అన్ని మిశ్రమ పంట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కాయలు. గుత్తు గుత్తులో ఉన్నాయి. ఇవన్నీ గుత్తు గుత్తులండి. చూడండి మొత్తం ఈ చెట్టు రౌండ్ పండిపోయి కూడా పళ్ళు గొప్ప టేస్టీగా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత చక్కగా పండిందో. మొత్తం కాయలే. మొత్తం ఇంకా పైకి కనిపించట్లేదేమో. అవన్నీ పండిపోయి రాలిపోతాయి. ఒకసారి చూడండి కనిపిస్తున్నాయా. ఇలా చెట్టు కిందకి వెళ్ళి తీయాలి.
చూడండి అన్నీ పండిపోయాయండి ఈ చెట్టుకు. ఆ చెట్టులో వద్దు కానీ మొత్తం పండిపోయాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. పళ్ళన్నీ రాలిపోయాయి. ఒక కిందన ఆవు తింటుంది. ఇలా రాలిపోతాయి కిందన పండి. ముందున అమ్మేస్తాం సీజన్లో, తర్వాత వదిలేస్తారు కాయలు. అలా రాలి పండిపోతాయి కిందనే. ఇంకా మా గాయత్రమ్మ ఇలాగే ఆవులన్నీ చెరగ తింటాయి. మరి ఏం చేస్తాయి? చూడు మా గాయత్రి అని చక్కగా తింటుందో పనస పళ్ళని. తినమ్మా, తిను తిను. చూడు చెప్పే మాట వింటుంది. తన పేరు తనకు తెలుసు. వీళ్ళమ్మకి సేమ్ ఇలాగ ఉంటుందండి ఆదిలక్ష్మి. చూడండి ఇలాగా పళ్ళు పాడైపోతాయి ఆ చెట్ల మీద. అందరి తోటలో ఉంటాయి, ఎవరు తింటారు? ప్రతి ఒక్కరి చెట్ల మీదే ఉంటాయి. ఎవరు నచ్చితే తింటాం, లేదంటే అలా వదిలేస్తాం. ఆ నీలం మామిడికాయలు చూడండి ఒకసారి. అటు సైడ్ చూడండి నీలం మామిడికాయలు. ఆ గుత్తులు ఎన్ని ఉన్నాయి? 6 7 ఉన్నాయండి. చూడండి పైకి ఉన్నాయి కాయలు. ఈ సంవత్సరం సీజన్లో ఇంకా పండిపోతాయి. ఇంకా అలా వదిలేస్తే వర్షాలకి నల్లగా ఇక్కడ పండు పడింది. చెట్టు కిందనే పండు పడింది. ఇంకంతే. ఇదిగో పండు. ఇంకా దీనికి ఇలా వచ్చి పురుగు పట్టేస్తుంది. వేస్ట్, తినడానికి అవ్వదు. ఓకేనండి. ఈ చూపించు. చూడండి చీమల పుట్ట. దీన్ని మేము పుల్లలు అంటాము. ఇవి పట్టుకుంటే వదలవు. అలా పట్లు పడతాయి మామిడి చెట్లకి, జీడి చెట్లకి. అందులో ఎంత గుర్తుందో చూడు పైకి. 6 7 కాయలు దాంట్లో ఉన్నాయి. పళ్ళు పండిపోయాయి. ఇంకా కట్ చేసుకొని తినడం. ఓకేనండి. ఇస్తే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.